వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే 2,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ 4,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే విషయం భాగంగా కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా ఈ పెన్షన్ డబ్బులను జమ చేసుకోవాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎన్నో రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో మొదటిగా చూసినట్లయితే నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటిగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలియాలనుకుంటే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ రూపంలో ద్వారా మీకైతే వీడియో అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన కేటగిరీలో సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ప్రతి నెల పెన్షన్ డబ్బులను అయితే పొందుతూ ఉంటారు. సో ఇక ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ చేసినప్పటికీ ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ తిరిగి పోయిన నెల పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో రేపటి నుంచి మొదలుకొని జనవరి 5వ తారీఖు 4వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలని మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి శాఖ వెల్లడించడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మొన్నదాకా జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు రేపు కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా ఆర్మూర్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, దీంతో పాటుగా వరంగల్, మనకి ములుగు చూసుకున్నట్లయితే నల్గొండ వంటి జిల్లాలలో, కరీంనగర్, ఖమ్మం వంటి జిల్లాలలో మిగిలినటువంటి రేపటి నుంచి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎప్పటికప్పుడు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో ఏదో ఒక నెలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుందట. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.